అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ శ్రీ లలిత షర్మిల గారు రచించిన గోవిందుడు తపస్సు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. పూర్వం ద్రవిడ దేశంలో ఒకానొక పండితుడు ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులు. పెద్దవాళ్ళు 3 తండ్రి దగ్గరే శిష్యరికం చేసి శ్రద్ధగా చదువుకుని అంతో ఇంతో పాండిత్యం సంపాదించుకున్నారు. అయితే ఆఖరివాడైన గోవిందుడు మాత్రం తండ్రి శతధా ప్రయత్నించినా నిరక్షర కుక్షిగానే మిగిలిపోయాడు. కొడుకు విద్యాహీనుడై ఎందుకు కొరగాకుండా పోతున్నాడన్న బాధ తండ్రిని, విద్యావంతులైన తన అన్నలకు లభిస్తున్న గౌరవ మర్యాదలు తనకు లభించటం లేదని కొడుకును కలవరపరుస్తూ ఉండేవి. గోవిందుడికి చదువుకుందామన్న కోరిక బుర్రలో ఉన్నప్పటికీ అతడు చదవబోయేసరికి బుర్రలో తేనె తుట్ట తయారయ్యేది. బుర్రలోకి ఏదో ఒక పనికిమాలిన ఆలోచన వచ్చేదే తప్పితే చదువు బుర్రకెక్కేది కాదు. తన గురుత్వం పనికి రావటం లేదేమోనన్న తండ్రి అతడిని ఏడాది పాటు ఒక గురుకులంలో ఉంచి చూశాడు. అక్కడ గోవిందుడికి పశువుల సంరక్షణ, చెట్ల పెంపకము పట్టుబడ్డాయి తప్పితే చదువు మాత్రం రాలేదు. ఇలా ఉండగా ఒకరోజు ఒక సంఘటన జరిగింది. గోవిందుడికి రెండో అన్నకు పిల్లనిచ్చే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వచ్చిన పొరుగురి వాళ్ళొకరు గోవిందుడిని చూసి ఎవరంటూ ఆరా తీశారు. గోవిందుడి తండ్రి వారికి సమాధానం చెప్పేలోగానే అక్కడే ఉన్న అతడి పెద్ద వదిన కాస్త వ్యంగ్యంగా, అబ్బాయి మా ఆఖరి మరిదిలేండి, వాల్మీకి సాటి రాగల కుర్రవాడంది. తపస్సు చేయకముందు అటవిక జీవితాన్ని గడిపిన వాల్మీకితో వదినగారు తనను పోలుస్తున్నదని గ్రహించిన గోవిందుడు సిగ్గుతో చితికిపోయాడు. బాధపడుతూ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన గోవిందుడి ఆలోచనలు ఊరి మధ్యనున్న రామాలయం సమీపించేసరికల్లా వేరే దారి తొక్కటం ప్రారంభించాయి. అవును, బోయేవాడు తపస్సు చేసి మహాజ్ఞాని అయిన వాల్మీకిగా మారినట్లే తను తపస్సు చేసి గొప్పవాడెందుకు కాకూడదు? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతున్న గోవిందుడు ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా ఆ మర్నాటి రాత్రే ఇల్లు వదిలి దూరాన ఉన్న అరణ్యం కేసి వెళ్ళిపోయాడు. సూర్యోదయం అయిన 1 గంట సేపటికి అరణ్యంలో ఒక ఋషాశ్రమం గోవిందుడి కంట పడింది. ఋషి ఆశ్రమం ముందు ధ్యానంలో ఉన్నాడు. గోవిందుడు కొంచెం దూరంలో ఒక ఓడల మర్రి క్రింద కూర్చుని కళ్ళు మూసుకుని తాను ధ్యానం ప్రారంభించాడు. అయితే సాయంకాలం వేళ అయినప్పటికీ అతడి దైవ ధ్యానంలో పిసరంత కూడా ఏకాగ్రత కలగలేదు. క్రమంగా సూర్యాస్తమయ వేళ అయింది. ఋషి ధ్యానం చాలించి చుట్టుపక్కల కలే చూస్తూ ఆశ్రమం ముందు అటు ఇటు నడవసాగాడు. ఆ సమయంలో గోవిందుడు ఆయనను సమీపించి సాష్టాంగపడి లేచి తనను గురించి ఋషికి సర్వం చెప్పి, స్వామి, అయిన వాళ్ళు కూడా నన్ను చులకనగా చూడటం ప్రారంభించేసరికి నాకు బ్రతుకు మీదే విరక్తి కలిగింది. చదువు రానివాడైనా భగవంతుడిని ధ్యానించడానికి అనర్హుడు కాదు కదా అని ఆలోచించి నా జీవితాన్ని తపస్సులోనే గడిపేద్దామని నిశ్చయించుకుని ఇక్కడికి చేరుకున్నాను. దయచేసి నన్ను కనికరించి నా మనస్సు తపస్సులో లగ్నమయ్యేలాగా అనుగ్రహించండి అని వేడుకున్నాడు. ముని గోవిందుడి మాటలన్నీ శ్రద్ధగా విని చివరికి చిరునవ్వు నవ్వుతూ, నాయనా, భగవంతుడు మనిషికి మొదట గృహస్థాశ్రమము, ఆ తరువాతే వానప్రస్థాశ్రమము నిర్దేశించాడు. ఇలా చిన్న చిన్న కారణాలతో జీవితం పట్ల విరక్తి కలిగిందంటూ భగవంతుడు ఏర్పరిచిన జీవన ధర్మాన్ని అతిక్రమించటం ప్రకృతి విరుద్ధం అంటూ నచ్చజెప్పబోయాడు. కానీ గోవిందుడు ముని మాటలు శాంతం పూర్తి కాకుండానే తల అడ్డంగా తిప్పుతూ, లేదు స్వామి, దైవధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతకగలిగితే అంతే చాలు నాకు అన్నాడు. ముని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి తర్వాత, గోవిందా, నేనిప్పుడు నదికి స్నానానికి వెడుతున్నాను, రేపు ఇదే వేళకు వచ్చి కనిపించు అన్నాడు. మర్నాడు గోవిందుడిని చూస్తూనే ముని చిన్నగా నవ్వుతూ, నాయనా, తపస్సు ప్రారంభించబోయే ముందు గృహస్థాశ్రమం స్వీకరించడం నీకు అయిష్టమైతే కనీసం కొంతకాలం పాటు శారీరక శ్రమ అయినా చెయ్యక తప్పదు. దానికి నువ్వు సిద్ధమేనా అని ప్రశ్నించాడు. గోవిందుడు అందుకు అంగీకారం చెప్పగానే, అయితే నా వెంటరా అంటూ అతడిని వెంట పెట్టుకున్న ముని కొంత దూరంలో ఉన్న ఒక పల్లెకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక మిద్దె ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న ఒక నడి వయసు వ్యక్తి అరుగు దిగి మునికి నమస్కరించాడు. ముని అతనితో, లోకనాథ, ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒక ఉపకారం ఆశించి వచ్చాను. ఈ కుర్రవాడి పేరు గోవిందుడు.
ఇతడికి నీ భూముల్లో 1 ఎకరం భూమిని ఏడాది పాటు అప్పచెప్పాలి. ఇతడి చేత సేద్యం చేయించే బాధ్యత కూడా నీదే. సేద్య ఫలితాన్ని విక్రయింపచేసే బాధ్యత కూడా నీదేనన్నాడు. లోకనాథుడు ముని మాటలకు ఆనందంగా అంగీకరించాడు. ముని తిరుగు ప్రయాణమవుతూ గోవిందుడితో, విన్నావు కదా, 1 ఏడాది పాటు లోకనాథుడి గురుత్వంలో శక్తివంచన లేకుండా శ్రమపడు. ఏడాది గడిచాక మళ్ళీ నా దగ్గరకు రా అని చెప్పి తృప్తిగా వెళ్ళిపోయాడు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. ముని గోవిందుడిని స్ఫురణకు తెచ్చుకుంటూ ఉండగానే ఒకనాటి ఉదయం కొత్త తాటాకుల బుట్ట నిండా రకరకాల పళ్ళు తీసుకుని కళ్ళకళ్ళాడుతున్న మొహంతో గోవిందుడు వచ్చి మునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ముని చిరునవ్వు నవ్వి, ఏం గోవిందా, జీవితం పట్ల నీకు కలిగిన విరక్తి అలాగే ఉందా, లేక ఏదైనా మార్పు కలిగిందా అంటూ ప్రశ్నించాడు. చాలా పెద్ద మార్పే వచ్చింది స్వామి అంటూ ఒక క్షణం ఆగి, ఆ ఊళ్ళోని రామాలయం పూజారి నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడన్నాడు. అలాగా, అయితే తాపసికి బదులు గృహస్థువు కాబోతున్నావన్నమాట అన్నాడు ముని. అందుకు గోవిందుడు కాస్త తల వంచుకుని, తమ ఆశీర్వాదం లభిస్తే గృహస్థునే అవుదామనుకుంటున్నాను స్వామి అన్నాడు. ముని గోవిందుడి కోరిక విని నవ్వుతూ తదాస్తు అంటూ అతడిని ఆశీర్వదించి, నీలో ఇటువంటి మార్పు రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నాయనా, నిజానికి నువ్వు ఈ రకంగా మార్పు చెందాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను లోకనాథుడికి అప్పచెప్పాను. నా అంచనా తప్పు కాలేదంటూ ఒక క్షణం ఆగి, మనిషి సుఖశాంతులతో జీవితం గడపాలంటే కావలసినది ముఖ్యంగా చదువు కాదు, జీవితం పట్ల సరైన అవగాహన. పుర్రెకే బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఆసక్తి ఉంటుంది. శ్రమించటమే తపస్సు. నువ్వు గురుకులంలో ఉన్న రోజుల్లో చెట్ల పెంపకం లాంటి పనులు ఆసక్తికరంగానే చేశానని చెప్పావు కదా అని అడిగాడు. అవును స్వామి అన్నాడు గోవిందుడు ఉత్సాహంగా. అది సంగతి అంటూ నవ్విన ముని తరువాత ఒక క్షణం ఆగి, ఆ సంగతి నువ్వు చెప్పాకే నిన్ను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టాలని ఆలోచించాను. నిజానికి తమ పిల్లల అభిరుచుల్ని గమనిస్తూ వారిని తగు విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. అయితే దురదృష్టవశాత్తు తమ తల్లిదండ్రుల సహకారం లభించని నీ వంటి వారు ఇలా తపస్సు, వైరాగ్యం అంటూ పెడమార్గాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పు, నువ్వు కోరుకున్నట్లు నేను నీకు తపస్సు చేసే విధానాన్ని ఉపదేశించినట్లేనా అని ప్రశ్నించాడు. ముని మాటల్ని శ్రద్ధగా విన్న గోవిందుడు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా 2 చేతులెత్తి మునికి నమస్కరించి, ఇంకా సందేహమా స్వామి, మీ ఉపదేశాన్ని చిరకాలం గుర్తుంచుకుని ఆ విధంగా తపస్సు చేస్తూ ఉండటమే కాక నా వంటి వారు ఎవరైనా తటస్థపడితే వారికి కూడా మీ మాటగా చెబుతాను. వస్తాను స్వామి, సెలవు అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.